సద్గురు సాయినాథ్ మహారాజ్ కి ఈ రోజు గురు పౌర్ణమి వేడుకలో జరుగుతూ ఉన్నాయి. ఈ గుడి నిర్మాణం జరిగి 11 సంవత్సరాలు అయిపోయినందున బాగా పెద్ద ఎత్తున వర్షము ఉన్నా కూడా జనాలు వర్షాన్ని లెక్క చేయకుండా జనసాంద్రాన్ని వదిలేసి జనసాంద్రత అయిపోయింది. నిజంగా ఇక్కడ తెలంగాణలో చాలా పెద్ద టెంపుల్ ఇది అని చెప్పుకోవచ్చు మనము. ఎందుకంటే ఇంత పెద్ద హాలు 145 పొడుగు 50 ఇంటూ 145తో ఇంత హాల్ ఎక్కడ మన వరంగల్ తెలంగాణలో కాదు, దిల్సుఖ్నగర్ కాదు, ఎక్కడా లేదు. ఇక్కడ మనకు ఈ దేశాయిపేటలో ఇవాళ ఇంత పెద్ద జనాలు తరలి వచ్చి ఈ గురుపౌర్ణమి వేడుకలకు అందరూ సహాయ సహకారాలు అందించినారు. ఇక్కడ కాకతీయుల కాలం నాటి పురాతనమైన దేవాలయం ఉన్నది, అభయాంజన స్వామి దేవాలయం ఉన్నది. ఇక్కడ కాలభైరవుని విగ్రహం 42 ఫీట్లతోని ఎక్కడా మీకు కనబడది. కైలాసగిరి మనకు తెలంగాణలో నెంబర్ 1 కైలాసగిరి. నిజంగా ఇలా వర్షాన్ని లెక్క చేయకుండా జనాలు వచ్చి అన్నదానంలో నేనున్నానంటూ ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు అందించి పెద్ద ఎత్తున మనకు సహాయ సహకారాలు అందించడం జరిగింది. నా పేరు సోలరవి, ఈ దేవాలయానికి వైస్ చైర్మన్. దేశాపేటలో 11 సంవత్సరాల క్రితం ఇంత పెద్ద హాల్ బాబా గుడి నిర్మించ జరిగింది. ఇంత 5,000 స్క్వేర్ ఫీట్లు ఒకటే హాల్ ఎక్కడ లేదు ఏ బాబా గుడి కూడా. తర్వాత ఈ దేశాపేట బాబా గుడి ప్రత్యేకత ఏంటంటే ఎంతో మంది భక్తులు వచ్చి ఇక్కడ మొక్కుకున్న కోరికలను తీరుతున్నాయి. ఎంతో మంది కూడా అనుభవాలు చెప్పడం జరుగుతుంది. మా ఇక్కడ బాబాకు చాలా పవిత్రత ఉంది. ఎంతో మంది కోరికలు నెరవేరుతున్నాయని చెప్పడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ బాబా గుడి ఇవాళ గురి పౌర్ణమి ప్రత్యేకత ఏంటంటే ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అని 24 గంటల ఏకనామం పెట్టడం జరుగుతుంది. ఏ గుడిలో లేని ప్రత్యేకత. దాని గురించి నిర్విరామంగా ఓం సాయి శ్రీ జయ సాయి ఏకనామం మాత్రం ఎక్కడ ఏ గుడిలో ఉండదు. అది ఇక్కడ గుడి ప్రత్యేకత. కాబట్టి భక్తులు చాలా ఆనందంతో ఉన్నారని మరీ వేడుకుంటాం. నా పేరు లింగమూర్తి, నేను సెక్రటరీ గుడికి. జై సాయిరాం. దేశాపేటలోని ఈ సాయిబాబా దేవాలయంలో గురు పౌర్ణమిని పురస్కరించుకొని ఈరోజు ఉదయం కాగడహారతితో మొదలై నగర సంకీర్తనతో మొదలై తర్వాత కాగడహారతి, తర్వాత బాబాకి 501 కలుషంతో ఈరోజు అభిషేకించడం జరిగింది. ప్రతిసారి కూడా మేము 500-1000 కలశాలతోటి భక్తులతోటి 1,500 మంది భక్తులు ఇవాళ బాబాకు అభిషేకించడం జరిగింది. ప్రతి గురువారం కూడా ఇలాగే జరిగింది. పొద్దుటి నుంచి వర్షం ఉన్నా కూడా భక్తులు వర్షాన్ని లెక్క చేయకుండా కూడా తండోపతండాలుగా తరలివచ్చి ఈరోజు ఈ గురు పౌర్ణమిని అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. అన్నదాన కార్యక్రమంలో కూడా భక్తులందరూ పాల్గొన్నారు. ఈ అన్నదాన కార్యక్రమానికి కూడా తర్వాత దేవాలయం నిర్మించి 11 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు సహకరించిన దాత అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక ముందు కూడా మీ సహాయ సహకారాలు ఈ ఆలయానికి అందించాల్సిందిగా కోరుతున్నాం.